అధర్మాచరణం చేస్తూ జనులను హింస చేసేటటువంటి వాళ్ళని ఇంకా లక్షల మందిని కూడా తెగటార్చేసాయి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములు. ధర్మ వ్యతిరేకమైనటువంటి నడవడిని ఆయన అంగీకరించలేదు. ఎందుకనంటే అసలు భగవంతుని యొక్క ప్రధానమైన లక్ష్యమే ధర్మ సంస్థాపన. మీతో నేను చెప్పడం జరిగింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అసలు భగవంతుని యొక్క ప్రధానమైన లక్ష్యము ధర్మ సంస్థాపనమే. అందుకే ధర్మాన్ని పట్టుకునే వాళ్ళు, ధర్మమునందు పక్షపాతమున్నవారు, ధర్మానురక్తి కలిగిన వాళ్ళు అంటే భగవంతుడికి అంతటి ప్రీతి. ధర్మ వ్యతిరేకుల యొక్క పీచమణుస్తూ ఉంటాడు. అందుకే ఆయన భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంలో దేవతల